ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖ బహుళ పంచమి శనివారము. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు వైశాఖ పురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉన్నది. విష్ణు కథా శ్రవణము. ఈ యొక్క వైశాఖ పురాణాన్ని వినటము, చదవటము, దీని యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము. పూర్వము గోదావరి నదీ తీరమందు ఒక ఆశ్రమము ఉండేది. దుర్వాస మహర్షి యొక్క ఆశ్రమంలో ఆయన శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఇందులో సత్యనిష్ఠుడు నిరంతరము భగవత్ కథాశ్రవణము, పురాణ శ్రవణము అందు ఆసక్తి కలిగి ఉండి ప్రతిరోజు భగవంతుడికి సంబంధించిన ఏదో ఒక కథను శ్రవణం చేస్తూ, ఒకవేళ ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే తానే ఇతరులకు భగవత్ కథలను చెప్తూ ఆ విన్న కథలను మరలా మనసులో తలుచుకుంటూ ఆ యొక్క చదివిన లేక స్మరిస్తూ ఆ భగవన్ నామస్మరణ చేస్తూ జీవితాన్ని గడిపేవాడు. ఇక తపోనిష్ఠుడేమో నిరంతరము భగవన్నామ జపము మరి ధ్యానము చేసుకుంటూ పూజాధికారులో గడిపేవాడు. ఇలా ఎవరికి చేతైన సేవలు వాళ్ళు చేసేవాళ్ళు. అయితే తపోనిష్ఠుడు కొన్నాళ్ళకు మరణించాడు. మరణించిన తర్వాత అతను పిశాచి జన్మం ఎత్తవలసి వచ్చింది. ఎందుకంటే ఆ యొక్క భగవత్ కథా చింతనంలో అతనికి శ్రద్ధ లేదు, భక్తి లేదు. కేవలము యాంత్రికంగా పూజలు, వ్రతాలు చేసేవాడు. ఇక తపోనిష్ఠుడేమో చక్కగా ఆ యొక్క భగవత్ కథాశ్రవణం నిరంతరము తన మనస్స వాచ ఆ యొక్క భగవంతుని శ్రవణం, కథలు వింటూ స్మరిస్తూ జీవితం గడిపేవాడు. ఇక ఈ పిశాచి అయి తపోనిష్ఠుడు గోదావరి నది తీరమందు ఒక చెట్టు మీద ఉండసాగాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకి అక్కడికి ఒక మహర్షి వచ్చి ఆ యొక్క తపోనిష్ఠుడి గురించి అడిగితే, నీకు ఈ పిశాచి జన్మ అంటే అతను తన వృత్తాంతం అంతా చెప్తే ఆ వచ్చిన మహర్షి ఈయనకు తను వైశాఖ పురాణం విన్న కథని 2 గడియల పాటు విన్న ఫలితాన్ని ధారపోస్తే ఆ తపోనిష్ఠుడి పాపం అంతా పోయి అతనికి స్వర్గం నుండి, వైకుంఠము నుండి శ్రీమన్నారాయణ విమానం పంపిస్తే అందులో వెళ్ళిపోయాడు. ఇలా భగవత్ కథాశ్రవణం అనేది ఎంతో మహిమాన్వితమైనది. ఆయన్ను శ్రీమన్నారాయణని స్మరించినంత మాత్రానే పాపాలన్నీ పోయి శుభాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ పరమ.